ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఒక వార్ సైన్స్, వీటన్నిటి గురించి ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాల్సిన దేశభక్తి పాఠాలు ఇవేనండి. ఫస్ట్, ప్రిపేర్ ఇన్ పీస్, యాక్ట్ ఇన్ క్రైసిస్. ఇండియా ముందుగా మొత్తం ఎమోషనల్ గా, సైకలాజికల్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ అవుతూ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని కానీ, ఎయిర్ ఫోర్స్ ని కానీ, లేకుంటే నావల్ ఫోర్స్ ని కానీ ప్రతి ఒక్కటి చాలా స్ట్రాంగ్ చేసుకుంటూ ఇటువంటి క్రైసిస్ సిచ్యువేషన్ లో ఏ ఒక్కరు భారతదేశం మీద చెయ్యి వేయలేని సిచ్యువేషన్ కి తీసుకొని వచ్చింది. అంత స్ట్రాంగ్ గా ఫస్ట్ ప్రశాంతంగా ఉన్నప్పుడే తయారు చేసి పెట్టుకున్నా, ఇప్పుడు క్రైసిస్ లో హ్యాండిల్ చేయగలుగుతున్నాం. మనం కూడా సందర్భాన్ని బట్టి మనం ముందుగా రెడీ అయి ఉంటే రేపటి రోజున జాబ్ కు ముందే మన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బాగుండాలి, స్కిల్ బేస్డ్ ఫౌండేషన్ బాగుండాలని పిల్లలు ప్రతి ఒక్కరు భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలి. సెకండ్, ప్రొటెక్ట్ ద ఇన్నోసెంట్ ఈవెన్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్. ఇక్కడ వార్ లో అక్కడ టెర్రరిస్టులు మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వచ్చి అమాయకుల్ని చెబుతుంటే, ఇక్కడ భారతదేశం మాత్రం నిజంగా వార్ అనగానే మిసైల్స్ పంపించి లేకుంటే పాకిస్తాన్ మొత్తం నేలమట్టం చేయొచ్చు, కానీ వాళ్ళు టెర్రరిస్ట్ మూకల్ని మాత్రమే చంపాలి, వాళ్ళ స్థావరాల్ని మాత్రమే అటాక్ చేయాలని చెప్పి అమాయకుల్ని ఎవరిని ఎఫెక్ట్ చేయకుండా అంత గొప్ప విజన్ తో ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా చేసిన ఒక గొప్ప మిషన్ ఆపరేషన్ సింధూర్. థర్డ్, వెన్ ప్రొవోక్ రెస్పాండ్ విత్ స్ట్రెంగ్త్. రెచ్చగొట్టంగానే రెచ్చిపోవడం పెద్ద విషయం కాదు, కానీ భారతదేశం అది ఎప్పుడు చేయలేదు. ఒక ఆలోచన విధానంతో మనం అటాక్ చేసాం, అది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. ఫోర్త్ వన్, యూనిటీ ఈజ్ ఆర్ సూపర్ పవర్. భారతీయులందరూ కలిసి కట్టుగా నిలబడుతున్నారు చూసారా, ఇది మనం పిల్లలకి నేర్పించాల్సిన యూనిటీ ఈజ్ ఆర్ సూపర్ పవర్. ఫిఫ్త్ వన్, ట్రూత్ విల్ ఆల్వేస్ స్టాండ్ టాల్. ఏంటి సార్ ఇది అంటే, మనం నిజాయితీగా ఉంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి సపోర్ట్ ఇస్తే నిలబడతాయి. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ లో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇండియా మీద ఎందుకు టెర్రరిస్ట్ అటాక్ చేపిస్తున్నారంటే సమాధానం చెప్పలేకపోయేసరికి మొత్తం యావత్ దేశాలు భారతదేశానికి సపోర్ట్ గా నిలబడ్డాం. ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటాం, మనం ఆవేశాన్ని అంటే విచక్షణ కోల్పోతే ఈ రోజు మనకు ఆ సపోర్ట్ వచ్చింది కాదు, మనం చాలా స్థిత ప్రజ్ఞతతో ఉన్నాం కాబట్టి ఈ రోజు మనందరికి ఆ సపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. సో ట్రూత్ విల్ ఆల్వేస్ స్టాండ్ టాల్. లాస్ట్ అండ్ ఫైనల్, సిక్స్త్ పాయింట్, బీ స్ట్రాంగ్ బట్ నాట్ అగ్రెసివ్. మనం ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డామంటే ఈ రోజు సాయంత్రం అవ్వగానే అటు అమృత్సర్ మీద, రాజస్థాన్ మీద, లేకుంటే గుజరాత్ మీద డ్రోన్లతో విచక్షణతో దాడులు జరుగుతున్నా కూడా మనం వెళ్ళి పాకిస్తాన్ ని మొత్తం నేలమట్టం చేస్తామని మాత్రం కాకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటూ అగ్రెసివ్ గా కాకుండా ఆలోచన విధానంతో అటాక్ చేయాలని చెప్పి అంత బాగా ప్లాన్ చేస్తున్నటువంటి ఇండియాని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. సో ఇవన్నీ విషయాలు చూసిన తర్వాత ఒక భారతీయుడిగా మీరెంత గర్వపడుతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. జై హింద్.